హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈసిమ్ అంటే ఏంటి, ఈసిమ్ ఎలా యూస్ చేస్తారు, ఈసిమ్కి ఫిజికల్ సిమ్కి డిఫరెన్స్ ఏంటిది, ఈసిమ్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ సిమ్ అంటే ఎంబెడెడ్ సిమ్. ఇప్పుడు మనం యూస్ చేస్తున్న సిమ్ కార్డ్ ఒక ప్లాస్టిక్ కార్డ్. దీన్ని మనం ఒక సిమ్ ట్రేలో పెట్టి యూస్ కానీ ఈ సిమ్ అంటే ఎలాంటి ప్లాస్టిక్ సిమ్ కార్డ్ కాదు. ఫోన్ తయారు చేసే టైంలోనే ఒక చిన్న చిప్ని ఫోన్లో పెడతారు. ఆ చిప్ మన మొబైల్ నెంబర్కు డిజిటల్గా యాక్టివేట్ చేస్తుంది. అందుకే దీన్ని ఎంబెడెడ్ సిమ్ అంటారు. అంటే సిమ్ బయట ఉండదు, అంటే ఫిజికల్గా మనకి కనిపించదు, కానీ ఫోన్లోనే ఉంటుంది. ఒకసారి మనం సిమ్ కార్డ్ ఎవల్యూషన్ చూస్తే ఫస్ట్ మినీ సిమ్, నెక్స్ట్ మైక్రో, తర్వాత నానో, ఇప్పుడు ఈ సిమ్. టెక్నాలజీ ముందుకెళ్తున్న కొద్దీ సిమ్ కార్డ్స్ అన్ని మనకి చిన్నవిగా మారాయి. ఫ్యూచర్లో మనకి అన్ని ఫోన్స్లో ఈ సిమ్ మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సిమ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఒక మొబైల్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఆర్ జియో, మనది ఏ నెట్వర్కో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్కి ఈ సిమ్ కోసం రిక్వెస్ట్ పంపించాలి. సో మనం రిక్వెస్ట్ సెండ్ చేశాక వాళ్ళు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకుంటారు. లైక్ ఓటీపీ ఆర్ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వాళ్ళు క్యూఆర్ కోడ్ని సెండ్ చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మన ఈ సిమ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఎవరితోని షేర్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక ఫోన్ నెట్వర్క్ ప్రొవైడర్ సర్వర్తో కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీ ఈ సిమ్ ప్రొఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ టైంలో మనకి వైఫై కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మీ ఫోన్లో ఫిజికల్ సిమ్ లేకపోయినా ఈ డిజిటల్ సిమ్ తోటి నెట్వర్క్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మనకి మొబైల్లో కాల్స్ అండ్ మొబైల్ డేటా అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిజికల్ సిమ్కి ఈ సిమ్కి డిఫరెన్సెస్ చెప్తాను. ఫిజికల్ సిమ్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ కార్డ్, బట్ ఈ సిమ్ వచ్చేసి ఫోన్లోనే ఉంటుంది. ఫిజికల్ సిమ్ ఎప్పుడైనా తీసి మళ్ళీ ఫోన్లో పెట్టుకోవచ్చు, బట్ ఈ సిమ్ మీరు కొత్త ఫోన్లోకి మార్చాలంటే మళ్ళీ యాక్టివేషన్ చేయాలి. ఫిజికల్ సిమ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఈ సిమ్ పోదు, ఎందుకంటే అది ఫోన్లోనే ఉంటుంది. ఈ సిమ్ యాక్టివేషన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫిజికల్ సిమ్తో కంపేర్ చేస్తే. అండ్ ఈ సిమ్ వచ్చేసి మోర్ కన్వీనియంట్ ఉంటుంది. మనం ఈ సిమ్ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఈ సిమ్ యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటిది ఫిజికల్ సిమ్తో కంపేర్ చేస్తే. అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీరు ఫిజికల్ సిమ్ పెట్టే స్లాట్లో మీకు ప్లేస్ మిగులుతుంది. సో ఫోన్లో కొత్త ఎక్విప్మెంట్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇన్స్టాంట్ యాక్టివేషన్ ఇంకా ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ సిమ్లో. మీరు మీ ఫోన్లో ఫిజికల్ సిమ్ యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ పోయిందనుకోండి, దాంట్లో ఉన్న సిమ్ని తీసి పడిస్తారు. అప్పుడు ఫోన్ ట్రాక్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. అదే ఈ సిమ్ యూజ్ చేస్తే ఆ సిమ్ని తీయలేరు. సో ఫైండ్ మై డివైస్ ఇలా యాప్స్ తోటి తొందరగా ఫోన్ని ఫైండ్ చేయొచ్చు. ఈ సిమ్లో మన డేటా అంతా ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ అంటే మన డేటా అంతా ఒక కోడ్ లాగా మారుస్తారు. సో ఆ కోడ్ చదవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక సెక్యూరిటీ ఫీచర్, ఇంకోటి థెఫ్ట్ ప్రొటెక్షన్, ఇలా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ఈ సిమ్లో. ఈ సిమ్ ట్రావెలర్స్కి చాలా యూజ్ అవుతుంది. సపోజ్ మీరు వేరే కంట్రీకి వెళ్తే మీరు ఫిజికల్ సిమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోకల్ నెట్వర్క్కి మీరు చాలా ఈజీగా కనెక్ట్. నార్మల్గా ఫిజికల్ సిమ్లో మీకు రోమింగ్ ఛార్జెస్ అని ఉంటుంది. అదే ఈ సిమ్లో మీరు ఈ రోమింగ్ ఛార్జెస్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ సిమ్లో డిసడ్వాంటేజెస్ లేవా అంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇవి అన్ని ఫోన్స్లో సపోర్ట్ చేయవు. ఓన్లీ టాప్ ఎండ్ మోడల్ ఫోన్స్లోనే సపోర్ట్ చేస్తుంది. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి ఈ సిమ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫిజికల్ సిమ్ అయితే ఒక ఫోన్ నుంచి తీసి ఇంకో ఫోన్కి పెడతారు, బట్ ఈ సిమ్ అలా కాదు. ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఫోన్ రిపేర్ అయితే ఫిజికల్ సిమ్ని ఇంకో ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, బట్ ఈ సిమ్లో ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిమ్లో డిసడ్వాంటేజ్ ఉన్నప్పటికీ అవి పెద్ద ప్రాబ్లం కాదు. ఫ్యూచర్లో మనం చాలా వరకు ఈ సిమ్నే యూజ్ చేయబోతున్నాం. మీకు ఏ సిమ్ బెటర్ అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.